అయితే మేము ఎన్జిఓ సంఘం, మేము టీచర్ సంఘం, మా మిగతా ప్రపంచంతో మిగతా డిమాండ్తో సంబంధం లేదనుకున్న ఆలోచన అయితే మీరందరూ క్యారీ చేస్తుంటే మైండ్లో దాన్ని తీసేయాలి. దిస్ ఈజ్ ఎ వర్కింగ్ సొసైటీ. ఎంటీఎస్ తీసుకున్న ల్యాబ్ టెక్నీషియన్ అదే టెస్ట్ చేస్తాడు, రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ అదే టెస్ట్ చేస్తాడు. అవర్లీ లెక్చరర్స్కి మొన్న మేము అడగ్గా 10,500 నుంచి 27,500 చేశారు. అది మేము లోకేష్ గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాం. సార్ వీళ్ళు ఏబిసిడీలలో రెగ్యులర్ లెక్చరర్స్ ఇంకైతే చెప్పరు సార్, ఫ్రెంచ్ చెప్పరు, అందరూ ఏబిసిడీలు చెప్తారు పిల్లలకి. వీడు ఎంఫిల్ చదివి 10,500 జీతం తీసుకుంటా అంటే వాడు చదివే ఆ దగ్గర డిగ్రీ చదివే పిల్లలు నాకు చదువు అనవసరం నుంచి ఇంటి దగ్గర చెప్తాడు. అదే హై స్కూల్లో 10th క్లాస్ చదివే పిల్లడు సార్ మీ జీతం ఎంత హెడ్ మాస్టర్ అయితే 1,20,000 అంటే వాడు కాళ్ళ దగ్గర వేసుకుని హెడ్ మాస్టర్ వస్తే బాగుంటుంది, మంచి జీతం వస్తా అనుకుంటాడు. సార్ ఈ పరిస్థితి మీరు సరి చేయకపోతే 10th క్లాస్ గట్టెక్కిస్తారు కానీ డిగ్రీలో మట్టికి డ్రాప్ అవుట్స్ చాలా ఉంటాయని చెప్పాం. సరే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందులు ఎప్పుడుండే ముందు ఈ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడిన వర్గాన్ని అంటే మొన్న 27,000కి జీతం ఇవ్వడం జరిగింది. అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. నేను ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, 10,000, 15,000, 20,000కి వాళ్ళ జీవితం గడుస్తుందని మనం నమ్మితే అబోవ్ 1 lakh 120 వచ్చే జీతం వచ్చే మనం పిఆర్సీ ఆడడంలో అర్థం ఉందా? నేను పిఆర్సీ వేయొద్దని చెప్పను, పిఆర్సీ వేయొద్దని నేను చెప్పను. ఎందుకంటే మనం పిఆర్సీ వస్తే కానీ వాళ్ళ జీతాలు ప్రపోర్షనేట్గా పెరగవు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టేది కాదు, ముందు ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీ వార్డులో ఉండే ముందు డాక్టర్స్ ఎలా అటెండ్ అవుతారో వాళ్ళ గురించి మీరు మాట్లాడితే మీ పెద్దరికం నిలబడుతుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీ జీతాలు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు, లేదంటే సిపిఎస్ వాళ్ళ 2003 బ్యాచ్కి సంబంధించిన ఓపీఎస్ శాంక్షన్ చేసి ఇవి ప్రభుత్వం ముందు ఉంచితే ఆ డిస్కషన్లో మీ పెద్దరికం నిలబడుతుంది. అప్పుడు మీరు పిఆర్సీ ఇవ్వాలి సార్ మీరు అని అంటే వాళ్ళు కూడా మీతో వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడున్న ప్రపంచం వేరు, అక్కడ ప్రపంచం వేరు. చాలామంది ఎంప్లాయీస్, టీచర్స్ కానీ అందరూ వచ్చి అడిగేది ఏంటంటే అసలు మా గురించి మాట్లాడే వ్యవస్థ ఏది సార్ అని అడిగారు. ఎక్సెప్ట్ లెఫ్ట్ పార్టీస్. రెగ్యులర్గా ఉన్న మన దగ్గర సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ అజెండా వేరు, లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళ అజెండా వేరు. ఇదివరకు ఆర్గనైజేషన్లో గ్రూప్సే ఉండేవి. నేను ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు గ్రూపులు ఉండేవి. కానీ వాళ్ళ గ్రూపులు పోయి సంఘాలు వచ్చినాయి. 5,000 విడదీసి పక్కన పెడితే గుప్పిడి అవ్వదు. పోనీ ఆ సంఘాలు ఏమైనా సాధిస్తున్నాయంటే సాధించేదేమి. అమ్ముడుపోయిన సంఘాలు ఉన్నాయి, అమ్ముడుపోతే సిద్ధంగా బోర్డు తిరిగిన సంఘాలు ఉన్నాయి. ఆ రోజు ఒక పార్టీ, ఈ రోజు ఒక పార్టీ చెప్పుకునే సంఘాలు ఉన్నాయి. రకరకాల సంఘాలు పొలిటికల్ ఎఫిలియేషన్తో, పొలిటికల్ లాబింగ్తో వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఎన్జిఓ సంఘం అది కాదు. ఎన్జిఓ అసోసియేషన్ నెవర్ ఎఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. నాకు తెలిసి ఇవాళే పొలిటీషియన్స్ మన డయాస్ మీదకి వచ్చారు. ఇంతకుముందు మన పొలిటీషియన్స్ ఎప్పుడు పిలవలా. కానీ మారుతున్న కాలానుగుణంగా కొంత పొలిటికల్ లాబింగ్, పొలిటికల్ అప్రోచ్ డజంట్ మీన్ ఎఫిలియేషన్. అది సంఘ నాయకులు కావాలి. నేను ఈ 5 సంవత్సరాలు 1924 దాకా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాను, సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీగా ఉన్నాను. చాలా విషయాలు ఈ పబ్లిక్ మీటింగ్లో చెప్పుకునే విషయాలు నేను చాలా చూసి అసలు వీళ్ళ కోసం పనిచేసిందని నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను బాధపడలేదు. ఎందుకంటే బకెట్తో నీళ్లు పోస్తే కనీసం 70% గొంతులు కడితే 30% కిందకు పోతాయి. మీకు పిఆర్సీ ఇప్పిస్తే కింద వాళ్ళకన్నా కనీసం బెనిఫిట్ వస్తే వాళ్ళ బతుకుల్లో కొద్దిగా గొప్ప వెలుగులు వస్తాయని ఆలోచన నాకు ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఏది అడిగినా కూడా పిఆర్సీ లింక్ చేసి ఉంటుంది.
సిపిఎస్ తప్ప. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు పెరగాలన్నా, లేదంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళకి ఏదన్నా ఒక స్టెబిలిటీ తేవాలన్నా కూడా పిఆర్సీ అవసరం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను చాలాసార్లు చెప్పాను, సార్ పిఆర్సీ కమిషన్ వేయటం వల్ల మీకు వచ్చిన నష్టం లేదు, ఇట్ విల్ టేక్ 6 to 8 months టైం అంటే ఆయన అన్నాడు, అలా కాదు, పాత బాకీలు సెటిల్ చేసిన తర్వాత నేను కొత్త దానికి వెళ్తాను తప్ప పాత బాకీలు పెట్టిన కొత్త దానికి వెళ్తే అవి ఇవి కలిపి ప్రభుత్వానికి చెల్లించే పరిస్థితి లేదు అశోక్ బాబు అని ఆ రోజు చెప్తే, ఇది ఎప్పుడవుతుంది సార్ అన్నాను. లేదు మేము ఒక 1 week 10 daysలో ఒక డెసిషన్ తీసుకుంటున్నాం, ఒక ఫేజ్డ్ మేనర్లో ముందు పాతయన్ని ఇచ్చేస్తాం, తర్వాత వీ గో ఫర్ పిఆర్సీ అని టైం ఏం పట్టదులే, ఒక సిస్టంలో ఉంది కాబట్టి అమ్మటే మీరు అనుకుంటాం కాదు ఎర్లీగా చేసేస్తామని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు 1000 కోట్లు, మొన్న ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు మీకు ఇచ్చిన తర్వాత సిపిఎస్ వాళ్ళ దాంట్లో అనుకుంటా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వేర్ అవర్ బ్యాలెన్స్ ఈజ్ మేడ్ 0. అంతేగా. దాని కింద పోస్టింగ్ ఏంటంటే వాట్ అబౌట్ డిఏ. తిన్న చేతులు చెయ్యి ఆరలేదు. నువ్వు డిఏ అడిగే ముందు అదే మెడికల్ డిపార్ట్మెంట్లో నీ పిహెచ్సిలోనే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, తర్వాత కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్, అవుట్ సోర్సింగ్ కూడా పనిచేస్తున్నారు. మీ ఇద్దరు పని ఒకటే, సమాన పనికి సమాన వేతం అనే స్లోగన్ ఒక్కసారి మనకు మైండ్లోకి వచ్చినా కూడా వాడి గురించి మనం ఆలోచిస్తాం. నేను ఇప్పుడున్న ఈ డయాస్కి నేను చెప్పేది ఒకటే, మీరు హ్యూమన్ టచ్ లేకుండా కింద వాళ్ళ డిమాండ్లు మనం మాట్లాడకుండా మన కోసం మనం వెళ్తే, ఈ ప్రభుత్వం అంటే ప్రో ఎంప్లాయీ. చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడే వ్యక్తి వేరు, లోపల వ్యక్తి వేరు. ఆయన ఆ రోజు మనకి పిఆర్సీ ఏరియర్స్ రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన ఇన్స్టాల్మెంట్ లాభం మనకి ఇచ్చాడు. 5,400 కోట్లు ఆ రోజు ఇచ్చింది. ఆయన ఇప్పటికీ అంటాడు, ఆ రోజు ఒక ఇన్స్టాల్మెంట్ అయిపోయేది మీరు ఆగేవాళ్ళు కదా అని. అయితే యనమల రామకృష్ణ గారు ధన్యవాదాలు చెప్పాలి సభాపర్వంగా. దేనిది అదే, దానికి వేరే చోట తెద్దామండి, 10,000 కోట్లు తెచ్చి మొత్తం కొట్టేద్దాం, ముందు ఇది ఇచ్చేయండి అన్నాడు. అంటే ప్రభుత్వం యొక్క సానుకూలత కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను అందుకే ఇందాక చెప్పింది, ఉద్యమం ఎక్కడ చేయాలి, నెగోషియేషన్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడ చర్చలు చేయాలి అనేది నాయకత్వం డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఇవాళ ప్రభుత్వం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ మ్యాటర్స్కి ఉద్యోగులకు సంబంధం లేదు. ఎందుకంటే మనం జనరేట్ చేయం, మనం ఖర్చు పెట్టాం, మనం జీతం కోసం పనిచేస్తాం, మనకి ఇచ్చిన డ్యూటీని మనం సక్రమంగా చేస్తాం. ఫైనాన్స్ ఎలా వస్తుంది ఎలా పోతుంది అనేది ఇట్ ఈస్ అప్ టు గవర్నమెంట్.